హాయ్ అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ మౌనిక మై ఛానల్. తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూస్తామండి ఇవాళ. నేనైతే తోటకూరని ఫస్ట్‌గా కట్ చేసేసుకొని 2, 3 టైమ్స్ వాష్ చేశానండి. ఎందుకంటే తోటకూర ఆకు కాబట్టి ఏమైనా చిన్న చిన్న పురుగులున్న ఏమన్నా వెళ్ళిపోతాయండి. నీట్‌గా అయితే కడిగేసుకోవాలండి. సో, స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని తోటకూర అయితే ఉడకబెట్టేస్తున్నానండి. సో, ఆ తోటకూర అయితే ఉడికిపోయిందండి. దాన్ని వేరే బౌల్‌లోకి తీసేసుకున్నాను నేను. తోటకూర హెల్త్‌కి చాలా మంచిదండి. ఆకుకూరలు ఎక్కువగా కంటి చూపుకి మంచిదని చెప్తారు. తోటకూర వేరే బౌల్‌లోకి తీసుకొని పెట్టుకున్నాను కదండీ! సో, మళ్ళా స్టవ్ ఆన్ చేసుకొని వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ అయితే పోసుకున్నానండి నేనైతే. సో, అందులోకి ఏం లేదండి. 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే 2 టేబుల్ స్పూన్‌లు జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు. నేనైతే పోపులు కూడా వేసుకోవచ్చండి. శనగపప్పు, మినపప్పు నేనైతే అవి వేయట్లేదండి. పచ్చిమి గురించి చేస్తున్నానండి ఈ తోటకూర ఫ్రై. మా బాబుకైతే ఫీవర్ అండి. దాని గురించి అయితే నేను పోపులేమి వేయట్లేదండి. చేతికి కొంచెం దెబ్బ తగిలింది వాడికి. పోపులేయట్లేదండి. కొంచెం పోపులేస్తే సీన్ పడతదనేసి. అంతేనండి, ఉడకబెట్టి పక్కకు తీసుకున్న ఆకు కూడా వేసానండి. టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి అది. మగ్గిపోయిందండి. దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత టేబుల్ స్పూన్లు పసుపు, కొన్ని టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోద్దండి లైట్‌గాని. సో, మళ్ళా అటు ఇటు వేయించుకుందామండి దాన్ని. అంతేనండి. తోటకూర వేడి చలవ చేసినప్పుడు వేడి కూడా చేస్తదంటారండి. తింటే బాడీకి చాలా మంచిదండి ఇది. సో, రెడీ అయిపోయిందండి తోటకూర ఫ్రై అయితేని. సో, తోటకూర ఫ్రై రెడీ అయిపోయిందండి. ఓకే. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్